హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అంటే ఎన్ని మంచి పనులు చేసినా అందరూ ప్రమోషన్స్ చేసుకుంటారు, అవి ఇవి చేసుకుంటారు, ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటారు. బట్ మనతో ఉన్న గెస్ట్ ఏంటి అంటే ఆవిడ ఎన్ని మంచి పనులు చేసినా, ఆవిడకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అసలు ఏవి తెలియనట్టు ఒక సాధారణ మనిషిలా ఎప్పుడు సింపుల్గా ఉంటూ ఉంటారు. ఆవిడ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పే ముందు ఫస్ట్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. మాట్లాడుకుంటూ పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. హలో నాగచంద్రిక గారు, నమస్తే. ఎలా ఉందమ్మా? మీ గురించి చాలామందికి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, అందరికీ సాయం చేస్తారు, హెల్ప్ చేస్తారు అని అందరికీ తెలుసు. అసలు నాగచంద్రికా దేవి గారు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు, ఈ ఫీల్డ్కి రాకముందు ఒక మంచి జాబ్ చేశారు, ఆ జాబ్ ఎందుకు వదిలేశారు అనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఒకసారి దాని గురించి ఏం చెప్తారు? జాబ్ అని అన్నారు కదా, నేను ఏపీ ట్రాన్స్కో ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ చేసేదాన్ని. నేను చేస్తూ కొన్ని మా ఇంట్లో అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ కావచ్చు, మా మేనత్త, వీళ్ళందరూ వృద్ధాప్యంలో వాళ్ళు పడ్డ వేదన అవన్నీ కూడా ఇప్పుడు డబ్బులు ఉండి నాకు కూడా శరీరమైనటువంటి వచ్చిన బాధను ఎవరు షేర్ చేసుకోలేము. అట్లాగే లేకపోయినప్పుడు ఇంకా బాధలు ఎక్కువ ఉంటాయి. ఇట్లాంటివి నేను చాలా చూసినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు నేను చేయకూడదు, ఇలాంటి వాళ్ళకి ఎందుకు చేయకూడదు. అదొకటి వృద్ధాప్యమనే కాదు, ఏ సమస్య ఏ ఏజ్ అయినా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళకు కలిగే బాధను ఏదైనా కానీ దాన్ని మనం బాధలో ఉన్నప్పుడు మనము షేర్ చేసుకున్నప్పుడే వాళ్ళకు కొంత స్వాతంత్రం దొరుకుతుంది. సో ఫైనాన్షియల్గా నేను అంటం లేదు, మామూలుగా కూడా అట్లా నా స్టెప్ మొదలైంది. నా ముందుకు ఒక అడుగు వేసి నేను ఫస్ట్ కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ అని చెప్పి స్థాపించి, దాని ద్వారా నేను 1 ఇయర్ బాబు నుంచి 106 వృద్ధురాలి వరకు నేను ఎవరెవరికి ఎట్లాంటి కష్టం ఉందో ఆ కష్టాన్ని బట్టి నేను చేసుకుంటూ వచ్చానన్నమాట. అది ఇదొకటి. సో జాబ్ను ఎందుకు వదిలేశారు అని అన్నప్పుడు, బైఫర్కేషన్ అయినప్పుడు రాయలసీమ తర్వాత ఏపీ అని తెలంగాణ అని మొత్తం విడిపోయారు కదా. అప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ పంపించేసే ఇది వచ్చింది. అప్పుడు నాది రాయలసీమ అంటే ఇంకా ఏపీ సైడే కదా. నన్ను ఏం చేశారంటే గుణదలకి వేశారు, విజయవాడ దగ్గర. సో నా దగ్గర ఇప్పుడు 40 మంది అతి దీనంగా ఉండే వృద్ధులు, డిప్రెషన్కి గురైన మహిళలు, భర్తలు వదిలేసి ఇంట్లో ఎవరు చూడకుండా ఉండే మహిళలు, చిన్నపిల్లలు, స్పాస్టిక్ చైల్డ్ అంటారు దాంట్ని. అంటే భయపడితే పుట్టినప్పుడే వాళ్ళు చాలా వికలాంగులు, పుట్టడంతో వికలాంగులు, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, స్పర్శ ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు మనము ఎవరో ఉన్నారు నా దగ్గర అని. అలాంటి వాళ్ళను నేను ఎలా వదిలిపెట్టి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని నేను అడిగితే కూడాను, వెళ్ళాలి తప్పదు, నీకు ఆ జీతము డబ్బు ఉండబట్టే కదా నువ్వు ఇంతమంది కూడా సేవ చేస్తా వచ్చినావు, ఇప్పుడు అది వదిలేస్తే నువ్వు ఏ రకంగా నువ్వు చేయగలుగుతావు. అసలు ఇంకోటి ఏంటంటే, నేను ఎవరిని చేయజాచి ఎప్పుడు ఏమీ అడిగిందా అని కాదు. ఈ మొదలుపెట్టినప్పుడు నా సొంత ఆస్తులు కావచ్చు, బంగారు కావచ్చు, ఇట్లాంటివి అమ్ముకుంటూ తర్వాత చేసుకుంటూ వచ్చిన సంస్థ నాది. ఎవరి ముందర నేను ఇది చేస్తున్నాను, నాకు సాయం చేయండి, నేను ఎవరి ముందర చేయజాపలేదు ఎప్పుడు కూడా నేను. అట్లా ఉన్నదానివి ఇప్పుడు నువ్వు ఎవరిని అడగవు ఏది కూడా. ఎట్లాంటి దాన్ని నువ్వు వెళ్ళిపోతావు ఇది అన్నట్టుగా నాకు నా మనసుకు నాకే క్వశ్చన్ వేసుకున్నాను నేను. తక్కట్లో పెట్టి దూకితే జీతమా, ఉద్యోగమా, లేకుంటే వీళ్ళ అనాథల అని అంటే నాకు ఇదే దూకింది. ఇది పైకి లేచింది నాకు. ఇది కాదు, కావాల్సింది నేను చేసినాను. ఇది లాస్ట్లో ఇలాంటి వాళ్ళు నేను వదిలేస్తే, ఎవరి మీద డిపెండ్ అయ్యి వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎలా చూస్తారో మనకు తెలియదు. ప్రతి ఒక్కరూ వాళ్లకు 1 ఇయర్ నుంచి 106 అని నేను చెప్పాను. ప్రతి ఒక్కరికి నేను అమ్మనే. అక్కడ అమ్మ అని తప్ప నన్ను పేరు పెట్టి పిలిచిన వాళ్ళు ఎవరు లేరు. మరి తల్లి బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోవడం అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు అనేది ఎంత తప్పు. అది డబ్బు కోసమే కదా, కానీ భగవంతుడే ఉన్నాడు అనుకున్నాను నేను. అలా నేను ఒక ముందు వేసి బీఆర్ఎస్ తీసేసుకున్నాను అనమాట. అక్కడ మాకు ఇంకా 2 ఇయర్స్ మాకు పెరిగింది కూడా, ప్రమోషన్ మీద వెళ్ళేవాల్సి, ఇంకా శాలరీ కూడా బాగా ఉండేది. నాకు అది వీళ్ళ ముందర నాకు అది ఎక్కువ అనిపించలేదు, చిన్నగా అనిపించింది. అంతే, ఇదే ఎక్కువ అనుకున్నాను. ఎందుకంటే చేస్తూ పోతుంటే ఎవరో ఒకరు వస్తారులే అనుకున్నాను. అలా వదిలిపెట్టేసి. సో కడప బిడ్డ కాబట్టి ఆల్రెడీ ఆ స్ట్రాంగ్నెస్ అంతా బ్లడ్ లోనే వచ్చిందా? చాలా. అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, మీ విలేజ్ ఎక్కడ? కడప బిడ్డ రాయలసీమ అంటూ ఉంటారు, అసలు ఆ డీటెయిల్స్ చెప్తారా? నేను రాయచోటి అంటే అన్నమయ్య డిస్టిక్ అంటారు దాన్ని. మన కడప నుంచి కొద్ది దూరం వెళ్ళాలన్నమాట రాయచోటి. అందులో అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. అక్కడ నేను పుట్టాను. నా పుట్టిన ఊరు అదే అయినా నన్ను పెంచింది మా మేనత్త, మామ.
మా నాన్న మా మేనత్తకి ఇచ్చేసారు. నేను ఒక్కదాన్నే కూతుర్ని, ఒకరు కొడుకులు ఆయనకి. కానీ మా అత్త నన్నే అడిగారంట, నాకు ఆడపిల్లే కావాలి అంటే ఒక్కదాన్నైనా నాన్న వాళ్ళకి ఇచ్చేసారు నన్ను. నాకు తెలియదు, ఊహ కూడా లేదు నాకు అప్పుడు వాళ్ళకి ఇచ్చిన 1 year ఎప్పుడో అనుకుంటాను. ఇస్తే నేను వాళ్ళు ఎర్రగుంట్ల అని చెప్పేసి కడప దగ్గర పులివెందులకు వెళ్ళే రోడ్డు అనమాట అది. అక్కడ చదువుకున్నాను నేను 10వ తరగతి వరకు నేను అక్కడ చదువుకున్నాను అనమాట. 10th class అప్పుడు నాకు మ్యారేజ్ అయ్యింది. 10th class 10వ తరగతిలో 15వ సంవత్సరం నాకు అప్పుడు. 10వ తరగతిలో ఎవరిని పెళ్లి చేసుకున్నారు? 10వ తరగతిలో పెళ్లి ఎలా చేసుకున్నారు? నేను చేశారు పెద్దవాళ్ళు కదా అప్పుడు. పిల్లలు ఇప్పట్లాగా లేము అప్పుడు మాకు. ఇప్పుడు పిల్లలు నా భర్త ఇట్లా ఉండాలి, ఇంత ఉద్యోగం చేయాలి, ఇలా ఉండాలి అనేసి ఊహించుకుంటారు కదా. కానీ మాకు ఆ ఊహ తెలియదు. జేడి లక్ష్మీనారాయణ గారి కజిన్ సిస్టర్ అని చెప్పి అందరికీ తెలుసు. సో మీరు చేసుకున్నది లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పి అందరూ అనుకుంటారు. అందుకని చెప్పి నేను పెళ్లి గురించి డీటెయిల్ అడుగుతున్నాను. పర్వాలేదు, అందుకే అది కూడా మీకు తెలియాలి. ఎందుకంటే చాలా ఛానల్స్లో నేను చెప్పా నాకు ఏం జరిగింది అనేది. సో అప్పుడు మ్యారేజ్ చేశారు నాకు. చేసిన తర్వాత ఒక 1 week అతను ఆరోగ్యం బాగాలేదని బయటకు వచ్చిందనమాట. అతనికి లెప్రసీ ఉండింది, మాకు తెలీదు. చేసేసారు పెళ్లి చేసిన తర్వాత. రిపోర్ట్స్ అవి బయటపడ్డ తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు చాలా, అంటే ఒక్క కూతురును ఇలా జరిగిందని ఇంట్లో అంత అల్లకల్లోలం అయిపోయింది అనమాట. సరే డైవర్స్ ఇప్పించేస్తాము అని చెప్పి అనుకున్నారు అందరు కలిసి కూర్చోబెట్టి. అప్పుడు పూర్వకాలము మా నరము బ్లడ్లో ఇంకిపోయి ఉంటుంది మాకు. అన్ని పురాణాలు కథలు అన్నీ చదివి పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. అలా ఇప్పుడు ఎట్లా తయారయ్యారో పిల్లలు, అప్పుడు ఆ కాలంలో అప్పుడే నీతి, అప్పుడు ఇది మాకు ఉండేదన్నమాట. సో భర్తను వదిలిపెట్టకూడదు, ఎట్లా ఉన్నా సరే మనం ఉండాలి అనేది ఒకటే నాకు తెలిసింది. అయినా మా ఇంట్లో అడిగారు ముందుకు వచ్చి, ఎందుకంటే పాప చిన్నది కదా, ఎందుకు ఇట్లా చేయాలి అనే ఉద్దేశంతో వద్దమ్మా డైవర్స్ ఇప్పించేద్దాము, 1 week అయింది కదా అని అనుకున్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. వద్దు, అట్లా నేను చేసుకోను ఇవన్నీ కూడా, ఇంకా నాకు వద్దు, నేను ఇతనితోనే ఉంటాను అని చెప్పాను అనమాట. చాలా కష్టమమ్మా అది ఎట్లా అని అన్నారనమాట. అయినా పర్వాలేదని అని అంటే ఇంకా నా మీద ప్రేమతో మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు, అమ్మకు మామకి నేనంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళు ఒప్పుకొని అతనికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ చేసేవాడు అతను. నాకంటే కూడా 15 సంవత్సరాలు పెద్ద. 17 సంవత్సరాలు. కడప వాళ్ళది. ఇంకా అక్కడ నేను అత్తగారింటికి కూడా వెళ్ళాను. నేను అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. సో అక్కడ ఉండి చేస్తుంటే కొన్ని వాళ్ళకి ప్రాపర్టీస్ బాగున్నాయి. ఆ ప్రాపర్టీస్ గొడవలు, నేను అతనికి జబ్బు చేసింది బాగలేదు అనేది నాకు ఎక్కడా లేదు, కానీ ప్రాపర్టీస్ గొడవలకు నేను సతమతం అయిపోయా. ఎందుకంటే మా ఇంట్లో కొట్లాటలు అవి ఏమి ఉండవు కదా, ఉండేది ఒక్కదాన్ని. అమ్మేనత్త ఆమె స్కూల్కి పోతుంది, మా అమ్మ కూడా హై స్కూల్లో టీచరు, వెళ్తారు వస్తూ ఉంటారు, మాకు గొడవలు అంతా ఏం తెలియదు. కానీ అక్కడ ఆ గొడవలకి నేను తట్టుకోలేకపోయినాను అనమాట. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. ముఖ్యంగా మా నాన్నగారు ఏం చెప్పారంటే, ఏది జరిగినా నువ్వు అత్తగారింట్లో విషయాలు అమ్మగారికి చెప్పకూడదు, అమ్మగారి గురించి గొప్పగా అత్తగారింట్లో చెప్పకూడదు, ఏది ఉన్నా నువ్వే భరించాలని చెప్పారు. అదొక్కటే నాకు మైండ్లో ఉంది. సో ఆయనకు అక్కడ జరిగే గొడవలు అవి ఇవన్నీ కూడా నేను ఎవరితో పంచుకోలేకపోయినాను అనమాట. తట్టుకోలేక నాకు బతకాలని కూడా అనిపించలేదు. ఆ వయసులో నేను సూసైడ్కు ప్రయత్నం చేసి ఇంట్లో టాబ్లెట్స్ ఉంటే మింగేశాను, మొత్తం సీసా టాబ్లెట్స్ మింగేశాను. మధ్యాహ్నం ఎప్పుడో మింగితే నైట్ ఈవినింగ్ 6 o'clockకి పని చేయడం మొదలుపెట్టాయి. ఏదో బట్టలు ఆరేద్దంట్లో వెళ్ళిందని అక్కడే కుప్పలాగా కూలి పడిపోయాను. పడిపోతే ఇంకా మా పెద్ద తోడుకోడలు వాళ్ళు పరిగెత్తా వచ్చి తీసుకునే వాళ్ళకి అంతలోకి ఇతను రావటము, హాస్పిటల్కు డాక్టర్ని పిలిపించి చూపిస్తే ఆయన పాయిజన్ ఏదో మింగింది అమ్మాయి, చేయి దాటిపోయింది. అంటే పేదాలు గోర్లు అన్నీ నల్లగా అయిపోయినాయి, అప్పటికే అయిపోయినాయి, వద్దు హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి కేసు అవుతుంది అని చెప్పారంట. తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక డాక్టర్స్ టైం చెప్పారు, మేము ఏం చేయలేము, వెయిట్ చేద్దామని. సో ఈ లోపల పోలీసులు రావడం అది ఇది అన్నీ ఉంటాయి కదా, జరగడం ఇవన్నీ అయిపోయినాయి. ఇక ఒక రోజంతా గడిచిన తర్వాత కొంచెం బయటపడ్డాను అనమాట. సో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. ఈ లోపల మా ఇంట్లో ఎందుకో ఎవ్వరికీ మనసు బాగాలేకుండా పోయింది. అమ్మకి కానీ మా మామ బాంబేలో ఉన్నారు. ఏమో ఉండబుద్ధి కాక వాళ్ళు వెంటనే వచ్చేసారు కడపకి. వచ్చేసేటప్పటికి మా మామ వచ్చి నన్ను
ఏంటి ఈ పాప ఇట్లా అయిపోయింది అని అడిగారు. ఎక్కడో మంచంలో ఎక్కడో ఉన్నాను, మొత్తం ఇదైపోయినాను అనమాట. అంటే ఇక చెప్పారంట ఇట్లా చేసింది అనేటప్పటికి మా మామ ఏం మాట్లాడకుండా నన్ను ఎత్తుకొని తీసుకొని ఇంకా నేరుగా వచ్చేసారు ఎర్రగుంట్లకు. వచ్చేసిన తర్వాత అమ్మకి అక్కడ ఒకటే ఇది అయిపోతుంటే నేను ఎందుకు నాకు పాపం చూడాలని అమ్మ ఏడుస్తుంటే నాన్న తీసుకొని వచ్చాను. అప్పటికి నేను ఎర్రగుంట్ల చేరుకున్నాను. అక్కడ వాళ్ళు వచ్చినాక నేను నీ కూతురు ఇంత పని చేసింది చూడాది ఇదని మా అత్తగారు అంటాము. ఏమైంది అని అంటే ఇట్లా జరిగింది, మెడిసిన్స్ ఏవో మీరే ఇచ్చినారని చెప్పింది పోలీసు వాళ్ళకు అని చెప్పినారంట. నాన్న ఒక క్షణం ఉండి మంచిదేలేమ్మా, మీ అత్తగారి ఇంటికి పేరు చెప్పకుండా మా పేరే చెప్పింది కదా, మంచి పని చేసింది నా కూతురు అని చెప్పి అనుకుంటే ఇంకా మగాళ్ళు కొద్దిగా నిబ్బరంగా ఉంటారు. కానీ అమ్మ ఉండలేదు కదా, చాలా ఏడ్చేసి ఇంకా వాళ్ళని అన్నాను అనేసి ఇంకా ఈ ఇంట్లో అట్లా ఇట్లా అని తిట్టుకుంటా బయటకు ఇంటికి వచ్చేసారు. రాత్రి 9 ఇంటికి వచ్చారు. వచ్చినప్పటికీ నేను మంచంలో ఉన్నా. ఇక అప్పటి వరకు మా మేనత్తకు మా మామ చెప్పలేదు, ఏమైందో జ్వరం వచ్చిందని చెప్పినారు, అంత ఎందుకు ఇట్లా అయిపోయింది అని అంటే అప్పుడు అమ్మ వచ్చి చెప్పింది ఇట్లా అని. ఇక ఇంట్లో అందరూ పెద్ద అల్లకల్లోలమైపోయింది. సరే మరుసటి 2 రోజుల తర్వాత అతన్ని పిలిపించి చెప్పారు. చెప్తే వద్దు మేము నీకు ఇట్లా జరిగినా కూడా ఆ పాప వెనక్కి పోలేదు, కానీ ఇలా చేయడం ఆ పాపని కష్టం నువ్వు చేసింది అని చెప్పేసానంటే ఇంకా నేనే వచ్చేస్తాను ఇక్కడికి అని చెప్పి అతను కడప నుంచి ఎర్రగుంట్లకు అప్ అండ్ డౌన్ చేసేవారు అనమాట. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత అతను హార్ట్ అటాక్ చనిపోయినారు. అప్పటికి నా వయసు 19 సంవత్సరాలు. ఓకే, చనిపోయినారు. అతను చనిపోయినాక ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా మా ఇల్లులన్నీ అక్కడ ఆకుల మీదనే ఉండేది. మొత్తం మా చెట్టి బలిజ మేము ఆ బలిజాలు అంతా అక్కడ అనమాట. సో ఇంకా అపోలో హాస్పిటల్ చెన్నైలో చనిపోయినాడు అతను. తీసుకుని వచ్చేసినారు. నాకైతే తెలియదు చనిపోయింది కూడా. ఇంకా అన్నీ చాలా గందరగోళం అయిపోయింది. పెదనాన్న వాళ్ళు వీళ్ళు అంతా వచ్చి సరే ఇంకా ఇప్పటికే జరిగింది ఘోరము, పాపని అలా చూడలేము, బొట్టు తీసేస్తే. ఆ కాలంలో అది చాలా డేర్ చేశారు మా ఇంట్లో. ఆ పాపను ఏమి తీసేయద్దు, ఆమెకి ఏమి ఇష్టం ఉంటుంది ఉంచుకోమని, అండి బొట్టు అవన్నీ తీయద్దండి బలవంతంగా అని చెప్పారు పెదనాన్న. సో నాకు ఏం తెలియదు అప్పుడు, 18-19 సంవత్సరాలు అంతే. సరేననేసి ఇంకా అలా అన్నప్పుడు ఉద్యోగము అక్కడ వద్దు కడపలో అని చెప్పేసి హైదరాబాద్లో మా చిన్నాన్న వాళ్ళు ఉంటే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ జాబ్లో జాయిన్ అయినాను అనమాట. జాయిన్ అయ్యి రావడం ఇంకా అమ్మ వాళ్ళు వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇక పరిధిలో నాకు ఒక ఇక్కడ చిక్కడపల్లిలో నాకు బ్యాంకు అకౌంట్ ఉండింది, లాకర్ ఇవన్నీ కూడా ఉండేప్పుడు. ఆ టైంలో కొంచెం రావడం పోవడంలో నాకు ఇంకొకరు పరిచయం కావడము, పరిచయం అయినా ఇంకా ఇంత జరిగి నాకు ఇంకా ఏం అనుకోం కదా, ఏం తెలియదు కూడా అసలు. మాట్లాడుతూ ఉండేవాళ్ళము. వాళ్ళ ఇంటికి కూడా అతను రమ్మంటే వెళ్ళా నేను. అతను ఒక ఎమ్మెల్యే కొడుకు, ఇక్కడ చింతలపూడి అని కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, దాంట్లో విష్ణుమూర్తి గారని ఆయన కొడుకు అన్నమాట, 2వ కొడుకు. ఇతను ఇంజనీరింగ్ చదివినారు ఆయన. ఆ టైంలో అక్కడ వాళ్ళు అనుకోవడము, పెళ్లి చేసుకుని మా అత్తగారు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ అమ్మగారు పాప బాగుంది, ఏముంది ఇట్లా కొంచెం ఆమె ఫ్రీడమ్ ఫైటర్ కూడా మా అత్తగారు, జైలు కూడా వెళ్ళేసి వచ్చారు. అంత కాబట్టి ఆవిడకు ఉన్నతమైన ఆలోచనలు ఉండేవి కదా, దాంతో ఆవిడ అలా చేస్తే బాగుంటుంది అని అనుకోవడం అలా జరిగిందనమాట. అలా ఆ వ్యక్తి నా జీవితంలోకి రావడం జరిగింది 2వసారి. మ్యారేజ్ అంతా 19 సంవత్సరాలలో ఇలా అయిందనమాట. ఆ తర్వాత పెళ్ళి కావడము బల్కంపేట అమ్మవారి గుడిలో పెళ్ళి అయింది. ఫస్ట్ భగవంతుడు మోసం చేస్తే 2వసారి మనిషి మోసం చేశాడు అంతే. 2వసారి అతనికి ఆల్రెడీ అప్పటికే వేరే ఆడవాళ్ళతోటి సంబంధాలు ఉన్నాయి. ఇంకా అది తర్వాత బయటపడింది, ఒక కొన్ని నెలల్లో బయటపడము. సరే జనరల్ మొగాళ్ళు ఏదో తప్పు చేస్తారు, నేనేం అనుకోలేదు. ఇంకా ఏమంటాము, ఇంకా ఇంత జరిగినాక మళ్ళీ ఇంకో రకంగా అనుకొని బయటికి రావడం అంటే అది ఎట్లా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది కదా. ఇంకా ఇంట్లో అందరికీ చెప్పుకోవాల్సి వస్తుంది, పెదనాన్న వాళ్ళకి అందరికీ చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే చచ్చిపోయి బతుకుతున్నారు నా వల్ల వాళ్ళు, నాకు జరిగిన దానికి. మళ్ళీ 2వసారి కూడా ఇట్లా జరిగిందని తెలిస్తే ఇంకా వాళ్ళు ఇదైపోతారు కదా. అందుకని ఇంకా నేనేం చెప్పలేదు ఎవరికి కూడా, అట్లే భరిస్తా వచ్చినాను. కానీ ఏమైందంటే అతనితో ఉండే ఆడామె ఒక ఆవిడ చాలా గొడవలు చేసి ఇంటి వరకు రావటం, ఆఫీస్కి వచ్చి గొడవలు పెట్టడం ఇవన్నీ చేసేదన్నమాట. సో ఆఫీస్లో నాకు మంచి సపోర్ట్ ఉంది మా సార్ వాళ్ళంతాను. అసలు ఆవిడ 2-3 సార్లు ఆఫీస్కి వచ్చి అల్లరి చేస్తే బయట నెట్టేశారు.
అది భరించాను. ఇంకా అట్లనే భరించిన తర్వాత నాకు బాబు పాప అనమాట. పాప అది బాబు వచ్చేసి ఇద్దరు ఉన్నారు. ఆమె వచ్చి మా బాబు మీద అటాక్ చేసింది లాస్ట్లో ఒకసారి, గొంతు నులిమేసి చంపేయడానికి ప్రయత్నం చేసేటప్పటికి ఇంకా నన్ను కడుపులో ఉన్నప్పుడే నా మీద కాలుతో ఎగిస్తాను. రోడ్డు మీద ఆఫీస్కి వస్తున్నాను, ఎగిసి కడుపు మీద కొట్టింది. తట్టుకోలేకపోయినా నేను అసలు. అప్పుడు హాస్పిటల్లో పడ్డాము. ఇంకా అంతా కొంచెం మా ఊరు మినిస్టర్ రామచంద్రయ్య మినిస్టర్ ఉండేవారు అప్పుడు, అంత రాజశేఖర రెడ్డి ఆయన సీఎంగా ఉండేవారు అప్పుడు. అన్నకు నాకు చాలా బాగా దగ్గర. కాకపోతే నాకు భయం వేసింది, ఏం చెప్పాలన్నా కూడా వాళ్ళు ఆవేశంతో చంపిపడేస్తారు. అది ఒకటి ఉండేది నాకు మనసు. ఏం చెప్పలేదు అన్నతో కూడా నేను ఎప్పుడు కూడా అడిగినా కూడా. అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మీకు చాలా క్లోజ్ అని విన్నాము, ఏదున్నా మాట్లాడుతూ ఉండేవారు అని చెప్పి. ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసా అప్పట్లో? లైట్గా ఉన్నారు అని తెలుసు, కానీ నేను ఇవి గొడవలు ఏమీ తెలియదు ఆయనకి. అక్కడ కడప నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు, ఎమ్మెల్సీలు వాళ్ళు వీళ్ళు. తులసిరెడ్డి అని ఎమ్మెల్యేను, షేక్ హుసేన్ అని ఒక ఆయన ఉండేవారు ఎమ్మెల్సీ. ఆయన రాజశేఖర రెడ్డి గారు, ఆయనకు పెద్ద కవి, రాజశేఖర రెడ్డి గారికి బాగా దగ్గర ఆయన. వాళ్ళ ఇంట్లో నన్ను, వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా చూస్తారు నన్ను. వాళ్ళంతా కడపకు వస్తే ముందు మా ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దున్న తెల్లారి 5 గంటల నుంచి జూబ్లీ హిల్స్లో ఉండేవారు రాజశేఖర రెడ్డి గారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు అందరూ. వాళ్ళతో నేను కూడా వెళ్ళేదాన్ని అనమాట అన్న దగ్గరికి. నేను ఊరికే నా అన్నం చూడాలనిపించేది. నాకు ఇష్టం ఆయన అంటే, ఎంత ఇష్టం అంటే చెప్పలేదు నేను అసలు. చాలా ఇష్టం రాజశేఖర రెడ్డి గారు. రెగ్యులర్గా నాకు ఆయన ప్రతి మాట ప్రతి నడవడిక నేను నేర్చుకున్నాను అనుకోండి. నా ఆలోచనలు కూడా అన్నలాగే ఉంటాయి అన్నీ కూడా. నేనే అనుకుంటా అప్పుడప్పుడు, అంటే ఏది ఎవరినైనా నాకు కావాలా నా దగ్గరికి వచ్చి కష్టం అని చెప్పుకుంటే ఆయన ఏ రోజు ఎవరిని వదిలిపెట్టలేదు. అలాగే నేను కూడా అదే నేర్చుకున్నాను. మీరేమో రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యాన్ అంటున్నారు, ఆయన చాలా మంచి వ్యక్తి అంటున్నారు. మరి మీ కజిన్ జేడి లక్ష్మీనారాయణ గారేమో వాళ్ళ కొడుకు పైన కేసులు పెట్టించారు. ఆయన కేసులు పెట్టలేదు. జరిగిన దాన్ని, గవర్నమెంట్ నుంచి వచ్చిన దానికి ఆయన ఉద్యోగ ధర్మం ఆయన నెరవేర్చుకున్నారు. సో దానికి దీనికి సంబంధం లేదు. ఆయన ఉద్యోగ ధర్మాన్ని ఆయన నెరవేర్చారు అక్కడ. అదే మా పర్సనల్ కోపం ఏం లేదు కదా. రాజశేఖర రెడ్డి గారన్నా, జగన్ అన్న, లక్ష్మీనారాయణకి పర్సనల్ కోపం గ్రజ్జి ఏమీ లేదు కదా. తన ఉద్యోగ ధర్మం మీద గవర్నమెంట్ పైన నుంచి, సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఇది మీద ఆయన ఉద్యోగ ధర్మాన్ని ఆయన నెరవేర్చినారు. కాకపోతే భయపడలేదు, డబ్బుకు లొంగలేదు, భయపడలేదు, చంపేస్తారు అని చాలామంది అన్నారు. దానికి కూడా భయపడలేదు తను. భయపడకుండా ఆ రోజు ఆ నిజాయితీతో ఎదుర్కొన్నారు అక్కడ. అందుకే ఆయన ఫేమస్ అయ్యారు. ఎందుకంటే అట్లాంటి పెద్ద వ్యక్తుల్ని ఎదిరించినాడు ఆయన, నిలబడ్డాడు, అరెస్ట్ చేసినారు ఆయన అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే ఐపీఎస్లు చాలా మంది ఉన్నారు. తను ఇంతకుముందు కూడా ఐపీఎస్ఏ కదా, జగన్ అరెస్ట్ చేయకముందు కూడా ఆయన ఐపీఎస్ ఆఫీసరే కదా. కానీ ఆ రోజు ఎక్కడ లేదు, ఆయన పేరు ఎక్కడ రాలేదు కదా. ఎక్కడ వచ్చింది ఆయనకు పేరు? అది జగన్ అరెస్ట్ చేసిన తర్వాత కదా. జగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము అప్పుడు కూడాను. వెళ్ళి కలిసాం, చేసాం, వచ్చేసాం. కానీ నేను పెద్దగా ర్యాపో పెట్టుకోను జగన్ తోటి. అంటే వేరే ఉద్దేశం ఏం లేదు. నాకు ఎంతసేపు నా మొత్తం ఫోకస్ అంతా అన్న మీదనే ఉంటుంది నాకు. ఇంకెవ్వరి మీదకి పోను నేను అసలు. అంతా అయిపోయింది. పెళ్ళిలో నాకు కనపడలేదు అన్న. అంతా అయిపోయింది. జగన్ను చూసినా, అందరిని మాట్లాడినా, అందరితో మాట్లాడాను. ఇంకా పెళ్ళి అయిపోయింది. అందరం వెనక్కి వస్తున్నాము. ఇంకా అంతా వెళ్ళాం కదా, కారులో వెళ్ళాం, మా ఫ్రెండ్స్ మేము అంతా, అక్కడ కార్యకర్తలు వాళ్ళు దగ్గర. నేనేం చేశానంటే, నేను అన్నం చూడకుండా పులివెందులు దాటనని కూర్చున్నా. నేను కలవాలన్నని, నేను రానని కూర్చున్నాను. ఎంత చెప్తే వినలేదు. ఇక అప్పుడు ఈ ప్రజా ఇదని చెప్పేసి ఒక బస్సులు ఉండేవి, బస్సుల్లో వచ్చేవాళ్ళు అంతా కూడాను. మా కారు కరెక్ట్గా ఒక టర్నింగ్ దగ్గర ఆపినారు. నేను మొండికి పడ్డాను. నేను అన్నం చూడని, నేను రానని చెప్పాను. అక్కడ నిలబడుకున్నాను అట్లని, కారు దిగి. నిలబడితే నా అదృష్టమో అది ఏమో తెలియదు, వీళ్ళ అదృష్టమో, కారులో ఉండేవాళ్ళ అదృష్టమో తెలియదు, అన్న బస్సులో వస్తున్నారనమాట. ఆయన కరెక్ట్గా అది తలుపు దగ్గర నిలబడుకున్నారు. నిలబడుకొని అన్నారు, అక్కడ నేను కనపడుతున్నాను అన్నకి. అక్కడి నుంచి ఇట్లా చెయ్యి ఇట్లా అన్నారనమాట. ఆయన అట్లాగే అంటారు కదా, చెయ్యి ఇట్లా అంటారు. అంటానే ఇంకా మా బస్సు ఆపేశారు అక్కడ. దిగి దగ్గరికి పోతే దగ్గరికి ఎప్పుడు ఇలా అంటారనమాట. నాకు ఇప్పటికీ ఏడుపు వస్తుంది ఆయన తలుచుకుంటే. అక్కడ వాళ్ళు చెప్పారనమాట, మిమ్మల్ని చూడకుండా నేను రాను పులివెందుల నుంచి, మొండికేసుకుందన్నా అని చెప్పింది నా ఫ్రెండ్. తను ఎక్కువ అన్నతోటి చేసేది ఉండేదనమాట, ఆవిడ కార్పొరేటర్గా ఉండేదనమాట. సో అని చెప్పింది తను. అంటే ఏం పాప అంటారు నన్ను, పాప అనేవాళ్ళు అనమాట. అంటే మా ఊళ్ళో ఎక్కువ అలవాటుది ఆడపిల్లల్ని పాప అనటం. అట్లా
ఏం పాప అంటే అన్న నేను చూడలేదు మిమ్మల్ని అందుకే అన్నాను అట్లా అంటే చూసినావు కదా ఇప్పుడు చూసినా అన్న చిన్నపిల్లల్లాగా అనమాట అందే అదొక సంతోషం ఆయన చూస్తే ఎందుకో నాకు మాత్రం చాలా ఇష్టం ఆయన అంటే ఆయన చనిపోయిన తర్వాత చనిపోయినాడు పావురాళ్ళ గుట్ట దగ్గర అని తెలిసినప్పుడు అసలు నాకే ఎక్కువ ఫోన్లు వచ్చింటాయి ఎక్కడి నుంచి కూడా అసలు అంటే ఒక ఫ్యామిలీలో ఉండి మనుషులను ఎట్లా ఓదారుస్తారో ఆ మాదిరి ఫోన్లు వచ్చినాయి నాకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా అక్కడ ఈయన ప్రసక్తి వచ్చేది, వినేలాగా ఏడ్చేసేదాన్ని నేను. అప్పుడు చెప్పిన మీరు ప్రసక్తి తీసుకొస్తే నేను రాను మీటింగ్లకి అనేదాన్ని అనమాట. ఆయన గుర్తు చేసి నేను రాను అనేదాన్ని. అలా అలా చాలా మందికి తెలుసు ఈ విషయం, మా ఆఫీస్లో కావచ్చు. ఒకసారి మా ఆఫీస్లో కూడా ఏదో చిన్న ఇబ్బంది కలిగింది నాకు. చేస్తే నేను చెప్పినాను, ఇట్లా నన్ను చాలా ఇబ్బంది పెట్టినారన్నా అని చెప్పాను నేను. స్వయంగా ఫోన్ చేశారు ఆయన స్వయంగా ఫోన్ చేసి మా హెడ్ చైర్మన్ గారికి చెప్పారనమాట. మా ఇంటి ఆడబిడ్డ ఆ పాప ఇట్లాంటిది కాదు, అవతల ఎవరు ఏం చేసింది ముందు ఇమ్మీడియట్గా దాన్ని సస్పెండ్ చేయండి అని చెప్పారు. అమ్మాయిని ఇబ్బంది పెడుతుందంట. ఎవరు చూస్తారు అట్లా? ఈ కాలం ఒక సీఎం స్టేజ్లో ఉండి ఒక అతి మామూలు, నేనేమి ఆయన కార్యకర్తను కాదు, ఆయన కోసం నేను ఏ పని చేయలేదు, ఒక అభిమానం ప్రేమ అది ఎంత గుర్తించినాడు ఆయన. చెప్పి మొత్తం అంటే సస్పెండ్ చేయలేదు కానీ అమ్మాయిని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు, తప్పు చేసినావు నువ్వు అనేసి. మీ ఫ్యామిలీ ఇష్యూస్ అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారితో షేర్ చేసుకోవడం, ఆయన సపోర్ట్ చేయడం అలా లేదు. ఎప్పుడు నా పర్సనల్ ఎప్పుడు చెప్పను ఆయనకి నేను. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఎవరైనా కూడా నేను బాగున్నాను సంతోషంగా ఉన్నానని అనుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది. నేను ఇంత కష్టపడుతున్నాను అని అంటే ఎవరికైనా బాధే కదా, కొంచెం ఇదే అయిపోతుంది కదా. అందుకని నేను ఎప్పుడూ ఆయనతో చెప్పలేదు ఈ విషయం. చెప్పలేదు. మీరు ఇప్పుడు ఈ ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారికి తెలుసా? తెలుసు. నేను అన్న దగ్గరికి పోయి నేను స్థలం అడిగాను. నేను అందరికీ ఇప్పిస్తావు నాకు ఇప్పించవు అని అంటే నన్ను ఎప్పుడన్నా మాట్లాడుతుంటే నన్ను గట్టిగా మాట్లాడితే ఇది రాక్షసులా దేవుడా అనేవాడు అనమాట. సరే నీకు ఎక్కడ కావాలో చూసుకోపో అన్నారు. అంటే ఇక్కడ ప్రగతి నగర్ దగ్గర స్థలం చూసి 5 ఎకరాలు ఉండేది. అది మొత్తం టైప్ చేసి అన్ని చేసుకొని ఫైల్ తీసుకొచ్చి అన్న దగ్గర పెడతారు సంతకం. నా ఫోటో కూడా ఉంది అది. ఆ ఫైల్ తీసుకెళ్ళినప్పుడు అన్న నాతో నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు మొత్తానికి సాధించింది పిల్ల అని నవ్వుతున్నారనమాట. పక్కన షేక్ హుసేన్ గారు ఎమ్మెల్సీ ఆయన కూడా ఉన్నారు పక్కన. ముగ్గురు ఫోటో ఒక అతను తీశాడు. అదొక్కటే నాకు లాస్ట్లో నిలబడిపోయింది అనమాట. సంతకం వెంటనే అసలు ఏం చదువు సంతకం పెట్టారు. ఎంత పాప అంటే 5 ఎకరాలు అన్నా చాలా అన్నాడు. చాలా సంతకం పెట్టేశారనమాట. సో అది ఇంకా వచ్చేసాను. కానీ అది 20 డేస్కు ఎవరో ఫోన్ చేసి చెప్పారు నాకు, ఇట్లా జరిగింది చనిపోయినారు అంటే. నేను అబద్ధం చెప్తున్నారు అంటే కాదమ్మా కాళ్ళు న్యూస్ చూడన్నారు. ఆ రోజునే నా నవ్వు పోయింది అంతే. తర్వాత ఆ ల్యాండ్ వచ్చిందా మీకు? లేదు ఫైలు ఇంకా నేను దాన్ని పట్టించుకోలేదు దాని గురించి. నేను పర్సు చేయలేదు ఇంకా ఫైలు. ఎందుకంటే మళ్ళీ వేరే వచ్చారు కదా, ఇంకా వాళ్ళ చుట్టూ తిరిగే ఓపిక ఈయన దగ్గర నాకు తిరగాల్సిన అవసరం ఉండదు కదా నాకు. ఇంకా అక్కడ అంతా తిరిగే ఓపిక లేదు. ఒక జాబ్ చేస్తున్నవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్జిఓ కూడా ఉంది. ఆయన దగ్గర ఒక అధికారంగా అడగగలిగినాను, వీళ్ళ దగ్గర పోయి నిలబడుకోవాలి ఇట్లా. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కొడుకే కాబట్టి తండ్రితో ర్యాపో ఉంది కాబట్టి ఆయన కూడా ఏమన్నా హెల్ప్ చేసేవారేమో. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత కలవలేదా జగన్ గారిని? లేదు. ఒకసారి వెళ్ళాను, కలవాలని వెళ్ళాను. తన దగ్గర కృష్ణమోహన్ అని ఒక అతను ఏపీ అడ్వైజర్గా చేస్తాడనమాట. ఆ అబ్బాయి నాకు బాగా క్లోజు. తను చెప్పాడు, జగన్కి చెప్పి అది ఫైలు మూవ్ చేద్దాము అని అంటే ఇవ్వమన్నాడు. కానీ నేను వదిలేసే ఇంకా అయిపోయింది కదా అన్నా నేను. ఆ రోజు వెళ్ళాను నేను అక్కడికి, మాట్లాడదాము ఉంటే అని. అంటే వేరే మా ప్రాపర్టీస్ ఉన్నాయి కడపలో, దాని గురించి మాట్లాడదాం తనతో చెప్దాం జగన్తో నేను వెళ్ళాను. కానీ తను ఆ టైం కరెక్ట్గా ఢిల్లీ వెళ్ళాడు. ఆయన పిఎం ప్రైమ్ మినిస్టర్తో మోడీతో కలవడానికి వెళ్ళారు. సో ఇంకా కృష్ణమోహన్తో మాట్లాడి చేసి వచ్చేసాను. మళ్ళీ తర్వాత నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, ఇంకా ప్రయత్నం చేయలేదు. ఓకే. సో అంటే మీ ఎన్జిఓస్ వెనక మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇంత ఉందన్నమాట. అంటే చాలా మందికి తెలియదు. బట్ ఇన్ని పెట్టుకొని కూడా చాలా సింపుల్గా ఇప్పుడు ఓ పక్కన ఎన్జిఓ రన్ చేస్తూ ఇప్పుడు యాక్టివిస్ట్గా కూడా పనిచేస్తూ అన్నిటి మీద మాట్లాడుతున్నారు. రీసెంట్గా మీరు చూసారమ్మా, అంటే మన లోకల్లోనే మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగే ఇన్సిడెంట్ కావచ్చు, డాగ్స్ గురించి ముఖ్యంగా అన్ని డాగ్స్ని చంపేశారు అని చెప్పి చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీరు నార్మల్గానే మనుషుల్ని అడాప్ట్ చేసుకుంటారు, ఆ డాగ్స్ని అడాప్ట్ చేసుకుని వాటి మీద కేర్ చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. రేణు దేశాయి
రష్మి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. అంటే కుక్కల గురించి వీళ్ళు ఎంతమంది ప్రాణాలు పోయినాయి, వీళ్ళు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, నెగిటివిటీ కూడా తీసుకున్నారు. అసలు ఈ ఇష్యూని మీరు ఎలా చూస్తారు? కుక్కలు అనే కాదు, ఆవులనే కాదు, జంతువులనే కాదు, మనుషులు ప్రతి ఏ జీవికైనా కూడా పుట్టిన ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. ఏ దాన్ని కూడా మనం ఎవరైనా కూడా చంపేదానికి ఎవరికి అధికారం లేదు, మనకెవరికి అధికారం లేదు. అంటే కుక్కలకు ఉన్నాయా అంటే అది తెలివి ఉండి కలిసి ఉండవు, అవి వాటికి ఏదో ప్రాబ్లం అని ఉంటుంది. మనం మనిషిలో పిచ్చోళ్ళు ఉంటారు, అట్లాగే జంతువుల్లో కూడా ఒకసారి ఏదైనా అబ్నార్మల్గా జరగచ్చు. మనిషి కాబట్టి మనము నోరుంది కాబట్టి మనకు చెప్పుకుంటాం, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, ఇక్కడ నొస్తోంది, నాకు ఇది ఉంది అని చెప్తాం. మనం సంబంధికులు ఉంటే మాత్రము అరే మా వాడికి పిచ్చి పట్టిందిరా అని చెప్పేసి చెప్పుకుంటారు, లేదా హాస్పిటల్ తీసుకెళ్తారు. డాగ్స్కు నోరుందా? ఇంకోటి కూడా వాటికి ప్రేమ కలిగినా చెప్పుకునే విధానం వేరేగా ఉంటుంది, కోపం వచ్చినా చెప్పుకునే విధానం వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ఒకవేళ డాగ్కు పిచ్చే పట్టిందో లేకపోతే ఇంకోటి జరిగిందో ఇంకోటి ఉండిందో దాటికి ఇవన్నీ ఎవరన్నా గవర్నమెంట్ కంప్లైంట్ ఇవ్వాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా చేస్తున్నారు, డాగ్స్ గురించి వాళ్ళే పట్టించుకుంటారు. మాటికి డాగ్స్ ప్రేమికులు అని చెప్పేసి పెడుతున్నారు. డాగ్స్ ప్రేమికులు అంటే చెప్పిన తర్వాత కూడా మనకు ఏదైనా మనకు తెలిసిన తర్వాత కూడా వెళ్ళి అక్కడ వాటిని తీసుకొని వెళ్ళకుండా ఏదైనా చేసింటే వాళ్ళందరూ తప్పు అనుకోవాలి, గవర్నమెంట్ది కానీ మధ్య కానీ. సో అంటే కొంతమంది ఇప్పుడు అంటారు ఏమని, మేము కంప్లైంట్ చేసినాం ఎవరు రాలా. ఖచ్చితంగా వస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఎందుకంటే నాకు ఈ డాగ్సే కాదు, ఆవులు కానీ డాగ్స్ కానీ వేటితోనే కూడా నేను ప్రయాణం చేస్తాను. నా మనుషులతో కూడా ఎవరైనా చనిపోయినా, మనుషులు చనిపోయినా, డాగ్స్ చనిపోయినా 12 డాగ్స్కి నేను రోడ్డు మీద మరి వాటి మీద బస్సులు ఎక్కిస్తున్నారు, కార్లు ఎక్కిస్తున్నారు, చనిపోతున్నాయి. మరి అప్పుడు ఎవరు అడగడం లేదే, ఎవరన్నా చంపేస్తున్నారు. మొన్న కామారెడ్డిలో ఇట్లనే ఏదో ఒక కుక్క గడిచిందని చెప్పి అక్కడ కమిషనరు డాగ్స్ని చంపించేసేసి వాటిని పాయిజన్ ఇప్పించి వాటిని బూట్ చేసినారు. బూట్ చేస్తే ఈ అనిమల్స్ ఫౌండేషన్ వాళ్ళు పోయి, వాళ్ళకి తెలిసి వాళ్ళు పోయి అక్కడ వాటిని కంప్లైంట్ చేస్తే, అంటే తవ్వితే ఎన్ని శవాలు నేను కావాలి మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను నేను. కుక్కలవి ఒక్క డాగ్ చేసిన దానికి కలిస్తే 100 డాగులు చంపుతారా? అందులో అన్ని పిచ్చి కుక్కలేనా? అన్ని మనుషులు చంపేసినాయా? ప్రాణం కాదా అది? నేను డాగ్స్ లవర్స్గా కానీ నేను ఇంకోదానిగా నేను చెప్పడం లేదు. నేను ప్రతి ప్రాణికే బతికే హక్కు ఉంది. తప్పు చేస్తే ఇప్పుడు మన మనుషులు మళ్ళీ చంపుతున్నారు కదా, నిలువున రేప్ చేసి చంపుతున్నారు. చిన్నపిల్లల్ని 3 సంవత్సరాల పిల్లల్ని, 3 ఏళ్ల పిల్లల్ని, 6 నెలల పిల్లలు, తల్లి పురిటి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి రేప్ చేస్తున్నారు కదా. మరి వాడిని ఎందుకు కాల్చి చంపడం లేదు జనాలు? ఎందుకు అడగడం లేదు? ఇంకా మన నిర్భయ కేసు జరిగింది, ఏం చేశారంటే కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతారు. ఎవరన్నా ఇట్లా చేసినారంటే కొవ్వొత్తులు పట్టుకొని ట్యాంక్ బండ్ చుట్టూ తిరుగుతారు. అయిపోయిందా ఇంకా అంతా? మరి అప్పుడు ఎందుకు ఎదిగెత్తారు అరవరు? అంటే కుక్కలు చచ్చిపోతే మీకు అంత బాధ ఉన్నప్పుడు మనుషులు చచ్చిపోతే బాధ లేదా? మనుషులు రేప్ చేస్తుంటే బాధ లేదా? ఒక మగవాడు ఆడవాళ్ళని చంపితే బాధ లేదా? భార్య భర్తను చంపితే బాధ లేదా? 2 రోజులుగా మనం చూస్తున్న న్యూస్లో అయితే భార్య భర్తను చంపేయడం, భర్త భార్యను చంపేయడం, అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ బస్సుల్లో ఫేమస్ అవడం కోసం రీల్స్ చేసుకొని తప్పు చేయని వాళ్ళని తప్పు చేస్తారని ప్రొలాంగ్ చేయడం వల్ల ఒక 55 years ఆయన చనిపోయారు కేరళలో. ఆయన పాపం సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేశారు. ఏంటి లాభం? ఇప్పుడు ఇట్లాంటి ఎన్ని జరగడం లేదు. మరి అప్పుడే ఎందుకు దాని మీద మరి ఇది చేసి వాళ్ళను ఇది చేయడం లేదు వాళ్ళు? చెప్పండి. అంతా అయిపోయినాక, జరిగిపోయినాక అరెస్ట్ చేసి ఏం చేస్తారు? 4 రోజులు జైల్లో పెట్టి వదిలేస్తారు. మళ్ళీ ఏదో ప్రకారం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అమ్మ ఇవాళ మార్నింగ్ కూడా కుక్కట్పల్లిలో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకొని భర్తను చంపేసింది భార్య. ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారంటే సొసైటీలో ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి. అంటే వీళ్ళకి తగిన పనిష్మెంట్స్ ఇంకా అంత స్ట్రాంగ్గా లేవనుకోవాలా? అంటే వీళ్ళ ధైర్యం ఏమనుకోవాలి? అసలు మన చట్టంలోనే చాలా లొసుగులు ఉన్నాయి. మీకు ఎక్కడ మనకు ఉరి తీయడం అనేది కానీ ఇట్లాంటివన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? కఠినమైన శిక్షలు ఉన్నాయా మన గవర్నమెంట్ దాంట్లో చట్టంలో ఉన్నాయా? వాడిని పోషిస్తారు. ఒక నేరం చేసిన వాడిని పట్టుకుంటున్నారు, పట్టుకోలేదండి కాదు, పట్టుకొని తీసుకుపోయి చక్కగా బిర్యానీ పెట్టి వాడిని మంచిగా పెట్టి జైల్లో మూడబెట్టి వాడిని బాగా పోషిస్తున్నారు, వాడికి కావాల్సినవన్నీ చేస్తున్నారు. ఇంకా వాడికి భయమే ఉంటుంది. పని వెనకాల పొలిటికల్గా ఎవరో ఉంటారు వెనకాల. వాడు 4 రోజులు ఉంటాను లోపల, బయటకు 5వ రోజు బయటకు వస్తాను ధీమా ఉంటుంది వాడి దగ్గర. వాడు బయటకు వస్తాడు, మళ్ళీ తప్పు చేస్తాడు. ఇది మామూలు అవుతుంది. కానీ దీని గురించి ఎందుకు ఆలోచించడం లేదు గవర్నమెంట్?
మన జనాలు ఎందుకు ఆలోచించడం లేదు? అంటే తప్పు చేసిన వాడికి అసలు మీరు సరైన శిక్ష వేస్తే రెండోసారి వాడు తప్పు చేస్తాడా? ఎంతమంది ఆడపిల్లలు ఇప్పుడు ఇక్కడ మన శంషాబాద్ దగ్గర ఆ అమ్మాయి డాక్టర్, ఆ అమ్మాయి డాక్టర్ని ఆ అమ్మాయిని లారీలో వేసి వెనకాల పక్క నలుగురు తాపిచ్చి వాడు అక్కడక్కడే తిప్పుతూ లారీల్లో చీల్చి చెండాడి చంపేసినారు ఆమెను. మరి అప్పుడు ఈ జనాలంతా ఏం చేసినారు? పైనుంచి చూశారు ఆ శవాన్ని, తర్వాత అయ్యో అన్నారు. ఇప్పుడు ఎవరికి మర్చిపోయారు. అమ్మాయిలు పోతుంటే యాసిడ్ పోస్తున్నారు మొఖాల మీద. ఆ యాసిడ్ పోస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇదే అది, అప్పుడు సజ్జనార్ గారు అనుకుంటాను, ఆయన ఎన్కౌంటర్ చేస్తే దాన్ని కూడా తప్పు పట్టారు కొంతమంది మానవతావాదులు. గవర్నమెంట్కి అప్పగించాలి కానీ ఆయన ఎందుకు తీసుకుంటాడు, అన్ని ఎట్లా చంపుతారు అని అడిగారు. మరి ఆయన ఎట్లా చంపుతాడు? వాళ్ళు ఎట్లా అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోసారు? వాడు పెంచాడా? వాడు కన్నాడా అమ్మాయిని? వాడు పెంచాడా? ఏ హక్కు మీద వాళ్ళ ముఖాల మీద యాసిడ్ పోస్తున్నారు? ఇది ఎందుకు అడగరు ఎవరు కూడా? ఎందుకు పట్టుకోరు? నడి రోడ్డు మీద అందరి ముందర వాళ్ళని చంపేస్తే ఎక్కడో అరణ్యంలో కాదు చంపాల్సింది, అడవుల్లో కాదు. వీనికి ఈ శిక్ష ఉంటుంది, ఈ పని చేస్తే తప్పు చేస్తే ఈ శిక్ష ఉంటుంది వీళ్ళకి అని ఒక భయం జనాలలో కలిగితే రెండోసారి తప్పు చేస్తారు ఎవరన్నా? అసలు భయం ఉందా ఎక్కడన్నా ఇక్కడ మన దగ్గర? ఈ తప్పు చేస్తే ఇది శిక్ష ఉంటుంది మనకి అనేది ఈజీ అయిపోయింది. ఎక్కువ మంది ఆడపిల్లలే బలైపోతున్నారు. మరి ఆడపిల్లలు బలి అయిపోతున్నారు, చంపేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, యాసిడ్లు పోస్తున్నారు. ఎన్నో జరుగుతున్నప్పుడు కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. అయ్యో జరిగిందని 4 రోజులకు మర్చిపోతున్నారు, దాన్ని వినోదంగా టీవీలలో చూస్తున్నారు. మరి ఈరోజు కుక్కలు చంపినారు, కుక్కలు వచ్చి చంపేసినాయి ఒక పిల్లను, అది చంపినాయని ఇంతగా ట్రోల్ చేశారు కదా. మరి ఆ రోజు ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు గవర్నమెంట్ని ఎందుకు నిలబెట్టలేకపోయారు? పోలీస్ డిపార్ట్మెంట్ను. అంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా అంటే మనం గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేస్తేనే అటుపక్క నుంచి జడ్జిమెంట్ అనేది కూడా అంతే స్ట్రాంగ్గా వస్తుంది అని అంటారు. అంతే కదా. ఏ తప్పు చిన్న తప్పుకు ఏదైనా సరే తప్పు చేసినప్పుడు శిక్ష పడినప్పుడే వాడికి భయం ఉంటుంది. కౌన్సిలింగ్ చేయాలి. ఏది తప్పో ఏది ఇప్పుడుండే చదువుల్లో తప్పు ఒప్పు ఇవన్నీ చెప్పే చదువులు కాదు ఇప్పుడు ఇవన్నీ కూడాను. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా వాడు లేకుంటే ఏం కావాలని చెప్పి చదువులు తప్ప మానవత్వంతో బతికేటట్టు ఏ చదువు ఏ పుస్తకంలో లేదు ఇప్పుడు. మరి కుటుంబాలు లేవు, వెనకల మనకు మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు మన ఇంట్లో. అమ్మా నాన్నలేమో వాళ్ళ ఇది చూసుకొని వాళ్ళు సంపాదించడానికి బయటికి పోతారు. దేవుడా అని చెప్పేసి స్కూల్కి వస్తారు పిల్లలు. గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది చదివిస్తున్నారు చెప్పండి? ఒక గవర్నమెంట్ స్కూల్లో బీఈడీ చేసిన టీచర్స్, ట్రైనింగ్ అయిన టీచర్స్ ఉంటారు. వీళ్ళు చదివించేదే మన మామూలు ఈ ప్రైవేట్ స్కూల్స్. అవి కూడా ఏసీలు ఉండాలా, ఏసీ బస్సులు ఉండాలా, పిల్లలకి మంచి డ్రెస్సులు ఉండాలా, ఇంగ్లీష్లోనే మాట్లాడాలా. వాళ్ళు ఏ తప్పైనా చేయొచ్చు, తర్వాత ఎవరైనా చంపచ్చు, ఎవరైనా మానభంగం చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ తప్పులని వాళ్ళకి చెప్పే నాదుడు లేడు కదా అక్కడ. మా వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడా? ఆఖరికి ఇంగ్లీష్లో మాట్లాడాలి పిల్లలని. కూలి పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి లాస్ట్కు ఇళ్ళల్లో తిరిగి పనులు చేసుకునే ఆడవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కష్టపడి కూడా పిల్లల్ని ఆ స్కూల్స్లో చదివిస్తున్నారు తప్ప గవర్నమెంట్ స్కూల్స్లో వేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఇవన్నీ చూసి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఏం చేస్తున్నాయి తెలుసా? ఇంగ్లీషే ఇప్పుడు అక్కడ కూడా, తెలుగు లేదు. నేను వెళ్తున్నా స్కూల్స్కి, వెళ్తా చూస్తా, ప్రతిదీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అంటే మన మాతృభాషను మర్చిపోయేటట్టు చేశారు అక్కడ కూడా. తెలుగు టీచర్స్ నోట్లో నుంచి రాదు, పిల్లల నోట్లో నుంచి కూడా రావడం లేదు. నేను బొమ్మలాగా చూస్తున్నా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. మా టైంలో చక్కగా తెలుగులో అమ్మ అని పిలిచేవాళ్ళము. ఇప్పుడు అమ్మ అంటే కోపం వస్తుంది. మమ్మీ అని పిలువురా, ఎందుకు నీకు కాన్వెంట్ చదివించింది నేను ఇంత డబ్బు పోసి, అమ్మ అని పిలుస్తావా అనే అరిసే తల్లులు ఉన్నారు ఈ కాలంలో. అమ్మ అంటే అమ్మ, ఈ 2 పదాలు కలవడంలో నా ప్రేమ ఆప్యాయత తెలుస్తుంది. అదే నీకు మమ్మీ అని పిలిస్తే ఒక శవం మమ్మీ అంటే. ఈజిప్ట్ దేశంలో శవాన్ని మమ్మీ అని పిలుస్తారు. మరి మమ్మీ అని పిలుస్తా అంటే వాడు మా శవం, ఓ శవమా అని పిలుస్తున్నాడు కొడుకు అమ్మని. అమ్మ సంతోషపడిపోతాను, నా అబ్బా నా కొడుకుని శవం అంటున్నాడు, బాగా ఉందని. ఏ పిలుపులో ప్రేమ ఉంది ఇప్పుడు చెప్పండి? ఎందుకుంటాయి పిల్లలకి బంధాలు? ఎందుకుంటాయి బంధాలు? ఎక్కడున్నాయి చూపించండి. తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ. దారుణమైన విషయం ఏంటంటే మన బిడ్డల్ని మనం రక్షించాల్సిన తండ్రి అన్నదమ్ములే ఆ ఇంటి ఆడబిడ్డల్ని మానభంగం చేసి ఎంతోమంది ఉన్నారు అట్లా.
లేవా కేసులు? అవును, ఈ మధ్య కాలంలో మరి విపరీతంగా మరి చూస్తున్నాం. ఇంట్లో ఎవడో వీధిలో వాడు వెంటబడి మనల్ని వేధిస్తేనో ఏ మానభంగం చేస్తానో సతాయిస్తానో అడ్డం పడే వాళ్ళు ఎవరు? ఆ తండ్రి, అన్న, తమ్ముడు, వీళ్ళు మనతో ఉండాల్సిన వాళ్ళు. వాళ్ళే ఆ బిడ్డను తల్లి లేకపోతేనో తల్లి ఉన్నా కూడానో మానభంగం చేసి ఇంట్లో చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి వల్ల, అన్న వల్ల ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి కూడా ఉండింది. ఇది కూడా జరిగిన కథ ఇది. అవును, దీనికంటే ఎవరు సమాధానం చెప్తారు? ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ జరిగిన కాసేపు సోషల్ మీడియాలో వస్తాయి, చూపిస్తారు. తర్వాత ఆ కేసులు ఎటెళ్ళిపోయాయి, ఏమయ్యాయి అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఒక అవేర్నెస్ కోసం మాత్రమే ఎవరు అడగడు, మర్చిపోతాడు. ఎందుకంటే ఇంకో కొత్తది వస్తుంది కేసు అక్కడ. పాత నీరు పోతుంటే కొత్త నీరు ఏదో వస్తుంది అంటారు చూసారా, కొత్త నీరు వస్తే పాత నీరు పోతుందని. ఈ మాదిరిగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు 4 రోజులు ఇంకోటి జరుగుతుంది. ఇది వదిలేసి దానికి పోతారు. కానీ ఇది సంపూర్ణంగా అయిందా, దీన్ని ఏమైనా చేశామని ఎవడు అడుగుతున్నాడు? అవును. సో ఇప్పుడు ఫైనల్గా ఆడవాళ్ళు మరి మగవాళ్ళు అంటే అవి చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తారు అని అంటున్నారు, చేశారు. కాబట్టి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అయినవి ఏంటంటే ఉమెన్సే ఇలా భర్తల్ని చంపేయడం, ఈ డ్రమ్ముల్లో పెట్టడం, ఇవన్నీ మనం చూసాము. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందో, అమ్మాయికి ఏం అఫైర్స్ ఉన్నాయో అనే భయపడే రోజులు వచ్చేసాయి. మరి అమ్మాయిలు చంపినప్పుడు, పెళ్ళాలను చంపినప్పుడు అబ్బాయిల సైడ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు తప్పు ఉంది. ఇప్పుడు అబ్బాయిల్ని మనం రైట్ అని అనట్లేదు, అమ్మాయిలు అంటేనే సెన్సిబుల్ గా ఉంటారు అనే రోజులు పోయి అమ్మాయిలంటే కూడా భయపడే రోజులు వచ్చేసాయి. అవతల వాళ్ళకి ఒక హింస కనపడుతున్నప్పుడు ఇప్పుడు అవతల వాడు కొడతా ఉంటే కొట్టించుకుంటా ఉంటారు ఎవరన్నా. నేను అమ్మాయిల వైపు మాట్లాడడం సహజమైన జరుగుతున్నట్టు విషయాల గురించి మాట్లాడుతున్నాను నేను. అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది ఆ హింస అనేది? పడి 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 విసిగిపోయి ఇప్పుడు పిల్లైనా కూడా 4 గోడల మధ్య పెట్టి కొడితే పులి అవుతుంది, నక్కుతుంది. అక్కడ ఏం జరిగిందో మనకేం తెలుసు? ఇప్పుడు ఎంతసేపు అమ్మాయి మొగుడు చంపిందని అంటున్నారు, అక్కడ ఏం జరిగిందో మనకేం తెలుసు? ఆ అమ్మాయి అంత హింసకు గుడే అంటే ఇన్నాళ్ళు కాపురం చేసి బిడ్డల్ని కన్నీ కూడా చేసిన మనిషి ఒకసారి మొగుడు నేను సమర్థిస్తలేను, మళ్ళా సమర్థించేస్తుందని నన్ను అంటారేమో. అక్కడ ఇది కూడా మన మూలము ఒకటిసారి ఆలోచించండి. నేను ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం నందు, ఉన్నట్లుండి నేను నిన్ను కొట్టగలనా? లేదు. ఎందుకు కొడతా నేను? ఊరికనే వాదన ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. లాస్ట్కు ఇంకా తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడే కదా అవతల మీద మనిషిని వీడు లేకుంటేనే బాగుంటుంది, ఇది లేకుంటే బాగుంటుంది మనం నిర్ణయానికి వస్తాం. మనం అదని ఎందుకు అనుకోకూడదు? సో ఏదైనా ల్యాగ్ చేసుకొని ఆ సిచ్యువేషన్స్ వచ్చే వరకు కూడా క్రియేట్ చేసుకోకూడదు అనే వర్షన్ మీద అంటారు. చేయకూడదు, ఎందుకంటే జ్ఞానం లేకుండా పోయింది ఇప్పుడు మనుషులకు. ఒకటే నేను దీనికి అన్నిటికీ ఎప్పుడు ఒకటే మాట చెప్తా, మంచి చెడు విచక్షణ జ్ఞానం కోల్పోయాం మనము. దానికి కారణం కూడా ఇంట్లో కుటుంబం లేకపోవడము, పెద్దవాళ్ళు లేకపోవడము, చెప్పేవాళ్ళు లేకపోవడము. మనల్ని తప్పు జరిగినప్పుడు ఇది తప్పమ్మా అని చెప్పే మనిషి లేరు మనకి. పిల్లలు స్కూల్కి వెళ్తా నేను, తల్లిదండ్రులకి టైం ఉండదు పిల్లలతో మాట్లాడి వాళ్ళ బాధనా సుఖమా సంతోషమా తెలుసుకునే టైం పిల్లలకు లేదు, తల్లిదండ్రులకు లేదు. పిల్లలది స్కూల్కి వస్తే చదువుని సాగుకొట్టరు, వీళ్ళు కూడా ర్యాంకులు చూస్తున్నారు. వాళ్ళలో ఇప్పుడు ఎన్నో ఊహలు, ఎన్నో ఆలోచనలు ఎన్నో ఉంటాయి మనకి. అది పిల్లలు ఎదిగిన పిల్లలు ఎదిగొచ్చినప్పుడు ఆరోగ్యం విషయం కావచ్చు, వాళ్ళ శరీరంలో కలిగే మార్పులు కావచ్చు, ఎన్నో ఉంటాయి. ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? అవును, ఎవరు చెప్పుకోవాలా వాళ్ళు? అవి చెప్పుకునే ఇది ఎవరికి ఇవ్వడం లేదు. తల్లికి తండ్రికి చెప్పుకోవాలా. వాళ్ళు ప్రేమ అనేది మర్చిపోయారు. అది మర్చిపోయి ఇప్పుడు స్కూల్కి వస్తారు వాళ్ళు, ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమ లేదు, స్కూల్కి వచ్చే టీచర్స్ ఇది లేదు. అవేమవుతుంది, వాళ్ళే ఉంటారు పిల్లలంతా కలిసి. వాళ్ళు ఇది తప్పు ఒప్పు అని కాకుండా వాళ్ళలో ఒకరినొకరు వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేకుండా ఒకరిని ప్రేమించుకున్నాము, లెటర్లు రాసుకోవడము, ప్రేమించుకోవడము, ఇట్లాంటివి స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు. చిన్న వాళ్ళు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? వాళ్ళ కష్టం వినే నాదుడు లేడు అక్కడ. పక్కన ఉండే స్నేహితులు వాళ్ళకు చెప్పుకుంటారు. అక్కడ వాళ్ళు ఒక విధమైన వాళ్ళని సముదాయించవచ్చు, వాళ్ళని ఊరడించవచ్చు. ఆ ఓదార్పు వాళ్ళ దగ్గర దొరుకుతుంది వీళ్ళకి. ఆ ఓదార్పు జరిగినప్పుడు ఏమవుతుంది, మనకి వాళ్ళ మీద ఒక విధమైన ఎఫెక్షన్ కలుగుతుంది. అఫెక్షన్ అవతల పక్క పిల్లల మనస్తత్వం ఎట్లుందో మనకు తెలియదు కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. సో ఏదైనా చుట్టుపక్కల ప్రభావం కూడా వాళ్ళ మీద పడుతుంది అని అంటారు. ఓకే, సో ఫైనల్గా ఇన్ని ఇన్సిడెంట్స్ చూస్తారు కదమ్మా, ఈ సిచ్యువేషన్స్ ఇలా కొనసాగకుండా కొంచెం అయినా కంట్రోల్లో రావాలి, సొసైటీలో కొంచెం అవేర్నెస్ పెరగాలి అంటే ఏం చేయాలంటారు? సొసైటీ అవేర్నెస్ అంటే
ఇప్పుడు వాళ్ళకి ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పే మనుషులు ఉండాలి, ప్లస్ మంచి చదువులు ఉండాలి. సంపాదన కోసం చదివే చదువులు కాదు, జ్ఞానాన్ని ఇచ్చే చదువులు కావాలి మనకి ఇప్పుడు. అది లేవు ఇప్పుడు. ఆ పుస్తక పాఠ్యాంశాలు కూడా ఏమున్నాయి కూడా మనకు ఇది లేదు. చాలా మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి మార్పు రావాలి, స్కూల్లో టీచర్స్ విద్యలో మార్పు రావాలి. వాళ్ళకి ఏది జరిగినా వాళ్ళ కష్టం సుఖం పంచుకునే మనుషులు కావాలి. వాళ్ళది ఇది తప్పు ఇది మంచి అని చెప్పే విచక్షణ జ్ఞానం కలగజేసే మనిషి పక్కన ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మనిషి కొంచెమన్నా ఆలోచిస్తారు. దాన్ని రావాలంటే అన్నిట్లో మార్పు రావాలి. పిలుపుల్లో మార్పు రావాలి, ఇంట్లో వాతావరణం మార్పు రావాలి, ఎడ్యుకేషన్లో మార్పు రావాలి. మరి ఇవన్నీ రావాలంటే గవర్నమెంట్ నుంచి రావాలి కొన్ని. మరి గవర్నమెంట్ ఎంతవరకు సహకరిస్తుంది? ఎవరు గోల వాడిదే. వాళ్ళు ఎందుకు వస్తున్నారు రాజకీయాల్లోకి? ప్రజలకు న్యాయం చేయాలని వస్తున్నారా? రాజకీయంలోకి వచ్చినాడంటే ఆయన బాగుపడడానికి వస్తాడు, అంతే అంతే. సో ఏది ఏమైనా మార్పు మొత్తం గవర్నమెంట్ నుంచి చుట్టుపక్కల వరకు మొత్తం అన్నీ మారాల్సిందే. గవర్నమెంట్ మారాల్సిందే అంటే మనస్తత్వంలో మారాలంటే గవర్నమెంట్ మారి ఇంకో గవర్నమెంట్ రావాలని అంటంలా, ఉండే వాళ్ళే మారాలి, తీసుకునే యాక్షన్స్ మారాలి. వాళ్ళు ప్రతిదీ విద్యా విధానంలో కావచ్చు, దేంట్లోనే మార్పు రావాలి, నిజాయితీ ఉండాలి అక్కడ. అదే కదా అక్కడి నుంచి మన అందరినీ కాపాడేది. అది లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఇంకా ఇది కావడమే. అన్నిట్లో అసలు ఈ మోజు, ఈ విదేశీ మోజు తగ్గాలి. మనం ఎన్నో మన ఇది రేపు ఆగస్టు 15 వస్తే మన స్వతంత్రం గురించి చేస్తాము, జనవరి 26 చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. మీరు ఎవరిని గౌరవించి చేస్తున్నారు అవన్నీ కూడా? ఆ రోజు గాంధీ గారు ఇట్లాగే చెప్పారా? ఇంగ్లీష్ వాళ్ళని తరిమేసే కదా మన తెలుగు ఇది ఉండాలని కదా, హిందూ ఇది ఉండాలని కదా చేశారు. దాన్ని ఏ విధంగా మనము అనుసరిస్తున్నాము? నేను జెండా ఎగరేసా, ఎవరిని పిలిచాను, ఎంత గొప్పని పిలిచాను, ఎవరు వచ్చి ఏ మినిస్టర్ వచ్చి జెండా లాగాడు, ఏ పోలీస్ ఆఫీసర్ జెండా లాగాడు, ఇది చూసుకుంటున్నాం తప్ప ఏం చేసి చాక్లెట్లు పంచామా, స్వీట్లు పంచామా పిల్లలకి? ఇది తప్ప మంచి అంతకుముందు ఉండే మనం చదువుకున్నప్పుడు ఉపాధ్యాయులు చేసినటువంటి ఈరోజు ఉపాధ్యాయుడు చేస్తున్నాడా? తెలుసా వాళ్ళకి ఎలా ఉండాలి అనేది? మన దేశం గురించి చెప్తున్నారా? మన భాష గురించి చెప్తున్నారా? ఇప్పుడే చెప్పాను కదా, ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగు అనే మాట మర్చిపోయినారు అందరు కూడా. మరి మాతృభాషను మర్చిపోయిన వాళ్ళు ఏ మనుషులమ్మా? మన అమ్మ అనే మాట మర్చిపోయిన వాళ్ళు ఏ మనుషులు? ఎందుకు మాట్లాడాలి ఇవన్నీ? ఇంకా అనవసరం అసలు. ఇంకా ఇట్లాంటివన్నీ ఇంకా ఎక్కువ జరగకుండా కనీసం ఇంతటితో ఆగితే బాగుండు. ఇంతకంటే ఇంక ఘోరం ఇంకేమి ఉండవు, జరగవు ప్రపంచంలో. సో ఎంతోమందిని నడిపించారు, ఎంతోమందిని చూసుకుంటున్నారు కాబట్టి సామాజిక అంశాల మీద జరిగే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని స్టూడియోకి పిలవడం జరిగింది. మీ ఒపీనియన్ మీరు చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.